రే కరియన్, నాకు కొద్దిగా మనీ అవసరం ఉన్నాయి, ఇస్తావా? సర్లేరా తీసుకో. అరే నా మనీ. అరే ఇస్తారా బాబు, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇన్నగారా ఉంటున్నా. రే ఆల్రెడీ సంవత్సరం అయిందిరా. ఇంకో సంవత్సరం వెయిట్ చేయరా. ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి. వాడికి కొత్త చిక్కేద్దాం. హలో రే, చెప్పరా. బిర్యానీ తిందాం రారా. అయినా చాలా పని ఉందిరా, నేను రాలేదు. 5 minutes లో వస్తా, రెడీగా ఉండు. Five minutes later. రే ఎవడరా నన్ను ఇక్కడ కట్టేసింది? తమ్ముంటే నా ముందుకు రారా. నువ్వా? ప్లీజ్ రా, నా మొదలేరా, కావాలంటే నీ మనీ మొత్తం నీకు ఇచ్చేస్తా. వదలను. ప్లీజ్ రా, నా మొదలేరా, ముందే నాకు 2 హార్ట్లు ఫెయిల్ అయ్యాయి. ఊడుకొని ఉండేది ఒకటే హార్ట్ రా. అవునా? చూడు, చూస్తున్నా. August 15. ఇండిపెండెన్స్ డే కదా. అరే నా వదిలేరా బాబు, నేను వెళ్ళిపోతా. రేయ్ నేను చెప్తా, నువ్వు కుత్తా మూసుకో. నేను August 15 బిర్యానీ తిందామని రెస్టారెంట్కి వెళ్ళాం. విన్నావు, కానీ బిల్లు కట్టే టైంకి కాల్ వచ్చిందని వెళ్ళిపోయావు. అరే ఆ రోజు నిజంగానే కాల్ వచ్చిందిరా. ఆహా, ఇంకా అయిపోలేదు. ఇలా టీకి, మందుకి, ఇలా చాలా వాటికి బిల్లు కట్టే టైంకి కాల్ వచ్చిందని వెళ్ళిపోయావు. అరే నిజంగానే ఆ రోజు కాల్ వచ్చిందిరా. ఆ, ఏంట్రా అది? నీ కాల్ హిస్టరీ. ఆ రోజు బిల్లు కట్టే టైంకి నీకు కాల్ రాలేదు. ఆ రోజు కాదురా, అసలు బిల్లు కట్టే టైంకి ఏ రోజు నీకు కాల్ రాలేదురా. అయ్యో బాబాయ్, ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే బిల్లు మొత్తం నాతో కట్టించుకుంటాడు. ఏదో ఒకటి చేద్దాం. అరే నీకు దండం పెడతారా బాబు, నన్ను వదిలేయి. దండం పెట్టరా, వదిలేస్తా. అంటే కట్టేసిన్నాయి ఎలా? అదంతా నాకు సంబంధం లేదు. దండం పెట్టు, వదిలేస్తా. అరే నన్ను వదిలేరా ప్లీజ్. ఇప్పుడైనా ఇంకా ఉంది. ఇంకా ఏముందిరా? మంత్స్ బ్యాక్ ఒక ట్రిప్ ప్లాన్ చేసినావు, గుర్తుందా? నాకు ట్రిప్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ట్రిప్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేసి ఇంకో గంటలో ట్రిప్కి వెళ్తున్నామనగా దాన్ని చెడమింగావే. అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకని. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా, లేదా ఆంటీ ఒప్పుకోలేదా? ఆంటీ గురించి ఎలా తెలిసింది వీడికి? ఆంటీయా? ఆంటీ ఏంటి? రాజా 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 మన్మథన్ రాజా రావుల్ఫా. ఒకరోజు నా ల్యాప్టాప్ లో వెబ్ వాట్సాప్ ఓపెన్ చేసి ఛార్జింగ్ అయిపోయిందని లాగౌట్ చేయకుండా వెళ్ళిపోయా. అప్పుడు దొరికిందని ఆంటీ చాట్. అంటే మామ, అది అదే రోజు అంకుల్ ఊరికి వెళ్ళాడు, ఆంటీ రమ్మంది, అందుకని. ఈ 5 నిమిషాల సుఖం కోసం మన 5 రోజుల ట్రిప్ ని క్యాన్సిల్ చేశావు కదా. బొక్కలే. అరే కావాలంటే నీ మనీ అలానే ట్రిప్ మనీ మొత్తం కల్పించేస్తాను రా, నన్ను వదిలే. నిన్ను మనీ కోసమే కిడ్నాప్ చేసిన అంటున్నావు. అయితే దేనికి కిడ్నాప్ చేసావు? నైనిక 143 డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ 6 నెలల్లో చాట్ చేస్తున్నాను. ఒకరోజు కొల్లు నా డాడీకి బాగాలేదు, ఒక 10,000 కొట్టవా అని కొట్టేశాను.
నీ చాట్ చేయలేదు. అంటే ఆ అమ్మాయిని డబ్బులు తీసుకొని చంపనమాట. ఆ పిల్లకి కొన్ని ఇప్పుడు దొరికిందన్న మాట. ఎందుకురా ఇలా చేసావు అన్న? ఏ పాపం చేసి నువ్వు నాకు ఫ్రెండ్ లా దొరికేవరా? సారీ మచ్చా, అంటే ఏదో ఆట ఆడిద్దామని అలా చేశాను రా. ఆట ఆట అంటే ఒక రోజు అయిపోయేలా ఉండాలిరా. బిగ్ బాస్ షో లెక్క 100 రోజులు కాదు. అరే సారీ రా. రాడ్ సింగిల్ గా నా ఆశలు నా కోరికలు పోయాయి, అన్నీ పోయాయి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అరే సారీ రా, మరి నువ్వు ఇంత ఫీల్ అవుతావని నాకు తెలియదు. ఇప్పుడు ఇవ్వ చేయండి రా, కావాలంటే నేను డబ్బులు తీసుకుని డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తా, అన్ని ఇచ్చేస్తాం మచ్చా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, వదిలేరా, ప్లీజ్ రా. ఇంత నేను నా ఫ్రెండ్ వదిలేరా, వదిలేయి. నన్ను వదలగానే నా విశ్వరూపం ఏంటో నీకు చూపిస్తా. కానీ ఈ మధ్య నేను ఒక విద్య నేర్చుకున్నారా. ఏంట్రా విద్య? మా గురువు డాక్టర్ ఈశ్వర్ గారి దగ్గర మనుషుల ఇన్నర్ వాయిస్ చదవడం. యా, విశ్వరూపం నేర్పిస్తావా? మీరు మారర్రా. నాగార్జున